ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్ పాలనలో యాదవులకు కాపులకు పెద్దపీట వేశారు. కూటమి పాలన వచ్చిన తర్వాత యాదవులు కాపులకు వెన్నుపోటు పొడిచారని, దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కారణమని విశాఖ జిల్లాకు చెందిన యాదవులు కాపులు ఆగ్రహంగా ఉన్నారట. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో యాదవులకు కాపులకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన ఘనులు బాబు, పవన్ కళ్యాణ్ అని యాదవ కాపు సామాజిక వర్గాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఆ రెండు సామాజిక వర్గాల వారికి భ్రమలు కల్పించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ అవసరం తీరాక వెన్నుపోటు పొడిచారని నేతలు వాపోతున్నారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో యాదవులకు కాపులకు కూటమి నేతలు తీరని ద్రోహం చేశారు. విశాఖ జిల్లాలో మెజారిటీ ప్రజలు ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అయినప్పటికీ వారికి మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో అవకాశం లేకుండా చేశారు. గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు సముచితమైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో విశాఖ మేయర్ పీఠం బీసీ జనరల్ కు చెందినప్పటికీ ఒక మహిళకు మేయర్ గా అవకాశం కల్పించాలనే మంచి మనసుతో యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ గా ఎంపిక చేశారు. డిప్యూటీ మేయర్లుగా కాపు సామాజిక వర్గానికి చెందిన జియాని శ్రీధర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కట్టుమూరి సతీష్ కు పదవులు కేటాయించారు. పదవుల పంపకంలో సామాజిక సమతుల్యాన్ని వైఎస్ జగన్ పాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తలకిందులవుతోంది. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతి వెనకడుగు వేసినట్టుగానే రాజకీయంగా కూడా తిరోగమన విధానాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక సమీకరణాలను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీలకు బలం లేకపోయినప్పటికీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని, కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ను పదవుల నుంచి దించేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు ఆదేశాల మేరకు అడ్డదారిలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను లాక్కున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కీలక పదవుల నుంచి దించారు కాబట్టి ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారితోనే ఆ పదవులను భర్తీ చేయాలని యాదవ, కాపు సామాజిక వర్గాల నేతలు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. వారి డిమాండ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అస్సలు లెక్క చేయకుండా తమ రాజకీయ అధికార దాహానికి యాదవ, కాపు సామాజిక వర్గాల నేతలను బలి చేశారనే చర్చ విశాఖ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. బాబు, పవన్ పట్టుబట్టి మరి తమ వారికి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఇప్పించుకున్నారు. విశాఖకు చెందిన యాదవ, కాపు నేతల అభిప్రాయాలను, డిమాండ్లను తుంగలో తొక్కారు. ఎన్నికలకు ముందు యాదవులకు, కాపులకు పెద్దపీట వేస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు సామాజిక వర్గాల వారికి మొండి చేయి చూపుతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు యాదవులు, కాపు సామాజిక వర్గాల నేతలకు దక్కకుండా తొక్కేశారనే చర్చ కూటమి రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు వంటి వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వారు తమ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవులు ఇప్పించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. బలమైన రెండు సామాజిక వర్గాలను మోసం చేసిన కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విశాఖకు చెందిన యాదవ, కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే తమకు మేలు జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.